ఈ పిల్లల్లో ఆస్తమా అనేది కూడా మనము లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఏదైతే కాన్స్టిపేషన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లం లాగా చెప్పానో, ఈవెన్ ఈ ఆస్తమా అనేది కూడా ఒక రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ కిందనే చెప్పాల్సి వస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు, ఎస్పెషల్లీ వేప చెట్లని, మామిడి చెట్లని ఇలాంటివి కాకుండా ఫ్యాషన్ చెట్లు పెట్టడము, లేదా ఉన్న కొద్దిపాటి ప్లేస్లో అపార్ట్మెంట్స్ లాగా ఉంటూ ఆ అపార్ట్మెంట్స్ లోపల మనము సరైన ఎండ లేదా వెంటిలేషన్ అంటాము, క్రాస్ వెంటిలేషన్ అంటే ఆర్పార్ గాలి అనేది సరిగా లేకుండా ఇంట్లోనే లోపలి గాలి ఉంటూ ఉండడము, లేదా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ నడుస్తూ దానివల్ల సిమెంట్ కానీ లేదా ఇసుక డస్ట్ కానీ ఇలా రకరకాలుగా, లేదా కొన్నిసార్లు మన ఇంట్లోనే రెనోవేషన్ నడుస్తూ ఉంటుంది, లేదా చుట్టుపక్కల రెనోవేషన్ నడిచినప్పుడు ఆ కార్పెంటరీ వర్క్ కానీ పెయింటింగ్స్ ఇట్లాంటి వాటిలలో, లేదా ఇంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఘాటు వాసనలు అంటే ఘాటు వాసనలు వచ్చే అగరబత్తీలు కానీ లేదా ఈ క్యాండిల్స్ కానీ ఇలాంటివి వెలిగిస్తూ ఉంటారు. సో దీనివల్ల కొంత సెన్సిటివ్గా లేత వయసులో ఉన్న పిల్లలు, ఏదైతే నెలల నుండి వయసు నుండి ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్న పిల్లలకి అది ఆ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా కొంత సెన్సిటైజ్ అయ్యి దానివల్ల ఈజీగా రియాక్ట్ అవుతూ ఈ రకమైన ఆస్తమా ప్రాబ్లంకి దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది, కొంతమంది ఇదివరకు లాగానే సాంబ్రాణి పొగ వేయొచ్చా సార్ పుట్టిన పిల్లల్లో, లేదా నెల రోజుల వయసు పిల్లలకి లోపు వాళ్ళకి సాంబ్రాణి పొగ వేస్తే మంచిది కదా అంటూ ఉంటారు. అయితే ఈ సాంబ్రాణి పొగ అనేది కూడా వేయడం మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో ఉండే ఘాటు అనేది పిల్లల బ్రీతింగ్ యొక్క ఎపిథీలియం లేయర్స్ని కొంత డ్యామేజ్ చేయడం వల్ల ఆ లోపల సెన్సిటైజ్ అయిపోయి పిల్లలకి ఇలా ఆస్తమా రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెట్స్ ఉండడం ఇంట్లో, క్యాట్స్ కానీ డాగ్స్ కానీ, ఇదివరకు మనం గమనిస్తే ఈ క్యాట్స్ అయినా సరే డాగ్స్ అయినా ఇంటి బయట వసారాలు అంటే కాంపౌండ్లో ఉండడమే తప్పితే మన బెడ్రూమ్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా మన బెడ్రూమ్లోకి, మన బెడ్లోనే మనతో పాటుగా పడుకుంటున్న పరిస్థితులు చాలాసార్లు గమనిస్తున్నాం. దానివల్ల వాటి హెయిర్కి ఉండే కొన్ని రకాల పరిస్థితుల వల్ల కూడా ఈ పిల్లల్లో అది ఎలర్జీగా తయారయ్యి మెల్లగా ఆస్తమా రూపంలో బయటపడే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఆస్తమా అనేది నథింగ్ బట్ ఊపిరితిత్తుల యొక్క గాలి గొట్టాలనేటి కొంత ఈ రకమైన మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న పరిస్థితులకి ఎక్స్పోజ్ అయినప్పుడు దాని యొక్క ఎయిర్వే సైజ్ ఒక 3 mm ఉండాల్సిన చోట, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 3 mm ఉండాల్సిన చోట 1 or 2 mmకి కుచించుకుపోవడం, దానివల్ల ప్లస్ ఎడిమా అంటే ఒక రకమైన వాపులాగా లోపల సెక్రీషన్స్ రావడం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ గాలి ప్రసరణ అనేది తగ్గిపోతుంటుంది. అంటే మనం తీసుకున్న గాలి ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తులకి, మనం వదులుతున్న చెడు గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావడం అనేది జరగక ట్రాపింగ్ అనేది జరిగిపోతూ ఆయాస రూపంలో లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. దీన్నే మనం పిల్లి కూతలు, డొక్కలు ఎగరేయడము ఇలాంటివి అంటూ ఉంటాము. సో ఈ రకంగా పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఇమ్మీడియట్గా మన పిల్లల డాక్టర్కి తీసుకెళ్ళి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడము, దాంతోపాటు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటే వీళ్ళు చాలా హెల్తీగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి బయటి ఎక్స్టర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే కొంత ఇంటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ పేరెంట్స్, వన్ ఆఫ్ ద పేరెంట్స్కి కానీ లేదా ఫ్యామిలీస్లో కానీ ఎవరికన్నా ఆస్తమా ఇలాంటి యొక్క బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే ఈ పిల్లల్లో కూడా అలా వచ్చే అవకాశము ఉంటుంది.